తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా జీరో టికెట్ తీసుకుని రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ సదుపాయం కల్పిస్తున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరగడంతో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 30 లక్షల మంది ప్రయాణాలు చేస్తే ఇప్పుడు సంఖ్య 60 లక్షలకు దాటింది. టికెట్లు తీసుకుని బస్సులో ప్రయాణించే వారికి సీట్లు దొరకటం లేదు. కొన్ని బస్సుల్లో సీటు కాదు కదా, కాలు పెట్టేందుకు కూడా వీలు కావట్లేదు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో అయితే పరిస్థితి మరీ ఘోరం. పరిస్థితి అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టారు. రద్దీ తగ్గకపోవడంతో మరిన్ని సర్వీసులు నడపాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని బస్సులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకుంటున్న తీరుపై సీఎం ఆరా తీశారు. మహాలక్ష్మి పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటి వరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయగా తద్వారా ప్రయాణికులకు 2840.71 కోట్ల ఆదాయం అయినట్లు అధికారులు వివరించారు. తద్వారా ప్రయాణికులకు 2840.71 కోట్లు ఆదా అయినట్లు అధికారులు వివరించారు. ఆర్టీసీకి చెందిన 7292 బస్సులో మహాలక్ష్మి పథకం వర్తిస్తుండగా ఈ పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్లోని ఆసుపత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరిగినట్లు అధికారులు వివరించారు. ఆర్టీసీ కార్యకలాపాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఫ్రీ బస్ పథకం సక్సెస్ కావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారన్నారు. వీలైనంత త్వరగా కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.